హే గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఇది చూసారా? ఎస్, నిన్న ఎలక్షన్ అయింది మా ఊర్లో. నిన్న మార్నింగ్ వెళ్ళి నిన్న ఈవినింగ్ రిటర్న్ అయిపోయాం ఊరికి వెళ్ళి ఓటేసేసి. సో దాని గురించి మాట్లాడదామని ఈ బ్లాగ్. కొన్ని క్లిప్స్ తీసాను, బట్ కంప్లీట్గా తీయలేదు మా ఊరిది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా తీస్తాను, ఎందుకంటే బాగా హడావిడి వెళ్ళి వచ్చేసాం, ఆఫీస్ ఉందని. సో నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాము ఈరోజు. నిన్న మార్నింగ్ 3:30 అనుకుంటా, ఎర్లీ మార్నింగ్ సూపర్ లగ్జరీ బస్ బుక్ చేసుకొని సూర్యాపేటకి వెళ్ళి అక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాము. అసలు వెళ్ళగానే అందరూ ఎదురు మనోడు వచ్చాడు అంటారు చూడండి సినిమాల్లో, అలాగే వెళ్ళగానే ఇంకా 2 పార్టీస్, మెయిన్ పార్టీస్ ఉన్నాయి కదా, అపోజిషన్, రూలింగ్. సో 2 పార్టీస్ మాకనే గట్టిగా వెళ్ళేటప్పుడు వచ్చిన మర్యాద ఓటేసి వచ్చేటప్పుడు రాలేదు. ఆబ్వియస్గా అంతే ఉంటుంది. బట్ జోక్స్ అపార్ట్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం వేసాను యాక్చువల్, నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం వేయడం. మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ అనుకోండి, జస్ట్ అది నొక్కితే చాలు బటన్, బట్ ఈవీఎంస్లో. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పేపర్స్ ఉంటుంది, పేపర్ మీద స్టాంప్ వేసి ఎవరికైతే మనం గుర్తుంటుంది కదా, దాన్ని కరస్పాండింగ్ స్టాంప్ వేసేసి దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపల వేసేయాలి. న్యూ ఎక్స్పీరియన్స్, బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ 1 వరకే జరిగింది మా దగ్గర పోలింగ్, ఇంకా తర్వాత కౌంటింగ్ స్టార్ట్ చేశారు. వార్డ్ మెంబర్ వచ్చేసరికి మా బాబాయ్ వైఫ్, లైక్ మా చిన్నమ్మ నుంచి ఉంది. ఆవిడకి విన్ అయింది, ఈజీగానే విన్ అయిపోయింది. బట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చేసరికి బాగా హెవీ టఫ్ కాంపిటీషన్, ఫార్చునేట్లీ. సో అపోజిషన్ పార్టీ విన్ అయింది. మరి ఎక్కడ ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్, అపోజిషన్ పార్టీ విన్ అయింది మా దగ్గర. బట్ నేనే నమ్ముతానంటే ఇక్కడ పార్టీస్ పక్కన పెడితే మోస్ట్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మోస్ట్లీ క్యాండిడేట్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా బాబాయ్ నుంచున్నారు, సో ఇప్పుడు తను ఏ పార్టీ అయినా సరే ఆబ్వియస్లీ వి విల్ ఓట్, ఎందుకంటే మా రిలేటివ్ కాబట్టి. సో అది జరిగింది. ప్రెసిడెంట్ ఎవరైతే అపోజిషన్ ఉంచినారో, బట్ హీ హాస్ గుడ్ ఇమేజ్ ఇన్ ద విలేజ్ కంపేర్ టు ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ద పవర్. సో నాకు తెలిసి అదే రీజన్ అనుకుంటున్నాను, నాకు పెద్దగా తెలియదు మా ఊర్లో ఎలా నడుస్తుంది ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే మేము ఊర్లో ఉన్నాం కదా, వెళ్తాం, ఓటేసి వచ్చేస్తాం, మాకు నచ్చిన వాళ్ళకి లోపలికి వెళ్ళి. డబ్బులు గట్టిగానే పంచారంటే ఊర్లో ఓటుకింత అని, ఈక్వల్గా, లైక్ రూలింగ్ అపోజిషన్ ఉన్న వాళ్ళు ఈక్వల్గానే పంచారు. బట్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే, ఎవరైతే అపోజిషన్లో ఉండి విన్ అవుతారో మోస్ట్లీ దిల్ బీ హ్యాపీ, ఎందుకంటే అపోజిషన్లో ఉండి విన్ అయ్యారు. బట్ రూలింగ్లో ఉండి విన్ అవ్వకపోయినా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళదే ఉంది, ఎవరిదైతే ఉండిద్దో రూలింగ్ వాళ్ళదే ఉంటుంది గవర్నమెంట్. సో ఫండ్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో నుంచిన అతను, ఓడిపోయిన అతను, హీ బిలాంగ్స్ టు రూలింగ్ పార్టీ. సో అతను ఓడిపోయాడు, బాధ ఉంటుంది. బట్ ఎంతో కొంత రికవర్ చేయడానికి పైన నుంచి ఫండ్స్ రావచ్చు, ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటుంది. సో ఇద్దరు హ్యాపీ. యాక్చువల్లీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఈస్, ఇద్దరు హ్యాపీ, గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు హ్యాపీ, అట్లీస్ట్ మా ఊర్లో అయితే. ఎందుకంటే ఓడిన అతను రూలింగ్ పార్టీ, సో తను కూడా హ్యాపీగానే ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఆగుతుంది కాబట్టి. గెలిచిన అతను అపోజిషన్ కాబట్టి గెలిచారు కాబట్టి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. క్వైట్ ఫన్నీ ఎలక్షన్. ఎంత అసలు ఊర్లో ఎలా తాగుతున్నారంటే, పిల్లనాయలు ఇంత నా తర్వాత పుట్టిన వాళ్ళు నాకు తమ్ముళ్ళు అవుతారు, అంటే నా దాంట్లో హాఫ్ ఏజ్ ఉంటుంది, 13-14 years ఉంటుంది, వాళ్ళు కూడా గట్టిగా తాగుతున్నారు. ఊర్లో జనాలు బాగా పాడైపోయారు, అదైతే నిజం. అసలు ఎంత బీభత్సంగా మందంటే అమ్మో ఘోరం. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమో నాకు అలవాట్లేదు, మంచి పని అయిందని. అది ఇంకో థింగ్ ఏంటంటే, ఎవరైతే విలేజెస్ నుంచి ఉంటారో ఓన్లీ ఫ్యూ థింగ్స్ మనకి విలేజ్కి మనకి కనెక్ట్ అయి ఉండేవి. అయితే అప్పుడప్పుడు ఏదైనా పండగలకు వెళ్తాం, లైక్ కుల దేవతలు ఉంటారు చూడండి, గ్రామ దేవతలు, బొడ్రాయి కానీ, మైసమ్మ పండగ కానీ. సో అలాంటి పండుగలకు వెళ్తాం. రెండే ఏదైనా ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు ఎవరిని ఉంటే వెళ్తాం. మూడోది మనకి విలేజ్కి సిటీకి కనెక్ట్ అయి ఉంచేది ఈ ఎలక్షన్. సో నేను అందుకే మాకు ఇప్పుడు హైదరాబాద్లో ఛాన్స్ ఉన్నా సరే మేము మా ఓట్ని షిఫ్ట్ చేసుకోలేదు ఇక్కడికి. రీజన్ ఏంటంటే ఓన్లీ ఫ్యూ థింగ్స్ వేర్ యూ కెన్ కనెక్ట్ విత్ ద విలేజ్.
ఒకటి ఇల్లు అంటే పొలం ఇల్లులు ఉంటాయి, ఇల్లు పొలాలు ఉంటాయి, ఇంకోటి రిలేటివ్స్ ఉంటారు. బట్ ఎలక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, ఓటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వేర్ యూ విల్ బి కనెక్టెడ్ టు యువర్ విలేజ్ అండ్ ద పీపుల్. ఇప్పుడు మాకు అక్కడ ఓటు ఉంది కాబట్టి మాకు అంతమంది ఫోన్ చేసి మన అని అనుకున్న అట్లీస్ట్ ఆ ఎలక్షన్ వరకు అయినా, తర్వాత అది ఆబ్వియస్గా ఉండదు అనుకోండి, బట్ అట్లీస్ట్ ఆ పాయింట్ వరకు. సో అందుకే నేను కూడా సజెస్ట్ చేసేదంటే అందరినీ ఊర్లో ఓటు ఉంటే ఊర్లోనే ఉంచండి, ఊర్లోంచి తీసుకొచ్చి సిటీలో పెట్టుకోకండి. అది. సో దట్స్ ఆల్ ద వ్లాగ్. నెక్స్ట్ టైం ఏదైనా ఫంక్షన్గా పండగ చేసినప్పుడు వెళ్ళినప్పుడు మా ఊరికి మొత్తం కవర్ చేస్తా, ఊరు, ఇల్లు, మాకున్న పొలం అదంతా. సో దట్స్ ఆల్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.